యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జ్ఞానంలో సరస్వతీదేవి. కోపం వచ్చిందా? కాళికాదేవి. ఏమండి, అంతా సిద్ధమేనా? సిద్ధమే దేవకి. టీ తీసుకోండి. ఇప్పుడు నాకేం వద్దాం. సరే, జల్దీ రండి, టిఫిన్ పెడతా. గదేంది ఫోటో లెక్కుంది? గీ ఫోటో ఎవరిది? ఎవరిది ఫోటో? ఆయన చిన్నప్పటి ఫోటో లెక్కుంది. వాడిది కాక ఈ ఇంట్లో చిన్నప్పటి ఫోటో ఇంకెవరిదుంటుంది? చూడు, మీ ఆయన ఎంత ముద్దుగా ఉన్నాడో. వస్తున్నాడు అత్తమ్మ. నా బిడ్డకేంటి తల్లి, బంగారు కొండ. రా తల్లి, ఇన్ని సంవత్సరాల నిరీక్షణకు సమాధానం దొరకబోతుంది. ఘడియ ఘడియకు లెక్కించుకుంటూ ఎదురు చూసినా ఆ ఘడియ రాబోతుంది. నా బిడ్డని చూసే ఆ గడియ వస్తే చాలు అని ఏళ్లుగా ఎదురు చూస్తూ చావలేక బ్రతుకుతూ వచ్చాను.
ఆ ఘడియలు వచ్చాయో లేదో చెప్పండి. అలాగేనమ్మా. అమ్మా, అమ్మవారి కుంకుమ పెట్టుకోండమ్మా. నీ నుదుటిన తాకిన కుంకుమ నీ రాతను మారుస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా నీ బిడ్డను నీకు దూరం చేసిన గ్రహాలు ఇప్పుడు నీకు అనుకూలిస్తున్నాయమ్మా. నీ బిడ్డను నీకు దగ్గర చేసే ఆ శుభగడియలు మొదలయ్యాయమ్మా. నీకు నీ బిడ్డకు అడ్డుగా నిలబడిన దురదృష్టం తొలగిపోయింది. అన్ని కీడులు దోషాలు తొలగిపోయి నీ బిడ్డను చూసుకునే రోజులు వచ్చేశాయి తల్లి. దేవకి, ఇన్నాళ్ళు నువ్వు చేసిన పూజలు ఫలించాయి. ఆడవాళ్లు ఆనందంగా ఉండాలని ఎంతోమందికి అండగా నిలబడిన పుణ్యం ఇన్నేళ్లకు ఫలించింది. మన బిడ్డని కళ్ళారా చూసుకునే అదృష్టాన్ని ప్రసాదించిందమ్మా. అదృష్టం వచ్చిందే కాని ఎప్పుడో దూరమైన వాడు ఇల్లు వెతుక్కుంటూ వచ్చేస్తాడో ఏంటి? అయినా తనేమైనా తప్పిపోయాడా? మైక్లో అనౌన్స్ చేయగానే ఎవరో ఒకరు తెచ్చివ్వడానికి. మంజరి, నువ్వు కావాలని ఎక్స్ట్రాల్ చేస్తున్నావు కదా? బరాబర్ చేస్తా. ఇగో మీరు గిట్ల గుస్సేంటంటే నేను సంతకం పెట్టా. ఆడవాళ్ళకి దూరంగా నాకు నచ్చినట్టు నేను బతికాను. అలాంటిది శ్రీవల్లి విషయంలో కారణం ఏదైనా బాధపడుతూ భయపడుతూ ఎన్నాళ్ళిలా. హలో. హాయ్ సామ్రాట్, ఎలా ఉన్నావు? పర్వాలేదురా, నువ్వెలా ఉన్నావు? ఏంట్రా వాయిస్ డల్గా ఉంది? ఒంట్లో బాలేదా? మనసు బాగోలేదు. ఏమైందిరా? బిజినెస్లో టాప్ లెవెల్లో ఉన్నావు. మార్కెట్లో నీకంటే ఒక నేమ్ ఉంది కదరా. బిజినెస్లో గెలిచాను, జీవితంలో ఓడిపోతున్నాను అనిపిస్తుందిరా. అదేంట్రా? అవునరా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏ స్థాయిలో ఉన్న మనిషినైనా
నా దారికి తెచ్చుకోవాల్సిన నేను ఫస్ట్ టైం నా లైఫ్లోకి వచ్చిన ఒక అమ్మాయిని దారికి తెచ్చుకోలేకపోతున్నాను. నా దారికి తను అడ్డు లేకుండా చేసుకోలేకపోతున్నాను. వైఫ్ విషయంలో కొంచెం అడ్జస్ట్ అవ్వడం తప్పదురా. ఏ విషయంలో అయినా నేను అడ్జస్ట్ కాగలను, కానీ తన విషయంలో కాలేంట్రా. అసలు నా బతుకు నేను బతకడానికి తనతో అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? నువ్వు నాకొద్దు, నీతో కలిసి నేను బతకలేను అంటున్నా. శ్రీవల్లి ఎందుకు మొండిగా ప్రవర్తిస్తుందో, ఎందుకు నన్ను వదిలిపెట్టకుండా బాధ పెడుతుందో నాకేం అర్థం కావట్లేదురా. నా ద్వేషాన్ని కూడా ప్రేమిస్తుంటే నేనేం చేయనురా? నీ మీద నాకు ప్రేమ లేదు, ఎప్పటికీ పుట్టదు అని తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? నీ బాధ నాకు అర్థమవుతుందిరా. నా బాధ అందరికీ అర్థమవుతుంది, తనకి, నా ఇంట్లో వాళ్ళకి తప్ప. నేను వద్దనే కొద్దీ తను కావాలి అనుకుంటుంది. దానివల్ల నాకు తన మీద ద్వేషం పెరుగుతుంది, కానీ తగ్గడం లేదు. తనకి ఎలా చెప్పాలో అర్థం కాక నేను మౌనంగా ఉంటే అది మార్పు అని భ్రమపడుతుంది. పోనీ తనతో కలిసి బతకాలని నువ్వెందుకు అనుకోకూడదు? అనుకోలేనురా. శ్రీవల్లితో కలిసి బతకాలన్న ఆలోచన కూడా నాకు రాదు. తనంటే నాకు ఇష్టం లేదు. తనతో కలిసి బతకడం అనేది ఎప్పటికీ జరగదు. అది ఫిక్స్. ఉంటానురా, బాయ్. సరేరా, బాయ్. ఏంటి అంతా విన్నావా? నీకు చెప్పినా అర్థం కావట్లేదు కాబట్టి ఇలా బయట వాళ్ళకి నా బాధ చెప్పుకోవాల్సి వస్తుంది. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది శ్రీవల్లి? నాకు నువ్వంటే ఇష్టం లేదు. నీతో కలిసి బతకడం అనేది ఎప్పటికీ జరగదు. ఒక్కటి మాత్రం నిజం, నీ వల్ల నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను. నువ్వు ఎదురుగా కనిపిస్తుంటే ప్రతి క్షణం నాకు నరకమే. శ్రీవల్లి ఎందుకు మొండిగా ప్రవర్తిస్తుందో, ఎందుకు నన్ను వదిలిపెట్టకుండా బాధ పెడుతుందో నాకేం అర్థం కావట్లేదు. నీ మీద నాకు ప్రేమ లేదు, ఎప్పటికీ పుట్టదు అని తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? నా భర్తని ఎంతగానో బాధ పెడుతున్నానా? నా వల్ల ఆయన గంట నరకం అనుభవిస్తుండ్రా. నేనుంటే నరకం అంటే నేను లేకుండానే సంతోషంగా ఉంటారా? ఇది ఇంత ఫ్రెష్గా కనిపిస్తుందంటే ఇది హైబ్రిడ్ టొమాటో. ఎక్కువ మోతాదులో యూరియా వాడారు. బలం తక్కువ, పైగా 2 రోజుల్లోనే కుళ్ళిపోతుంది.
మరీ బియ్యం తెల్లగా కనిపించాలని పాలిష్ ఎక్కువ చేయొద్దు. దానివల్ల అమ్ముకునే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, కానీ తిన్నవాళ్ళకి ఏ ఉపయోగం ఉండదు. ఆకలి తీరుతుంది గాని ఆరోగ్యానికి మంచిది కాదు. కొంచెం పాలిష్ తగ్గించండి. అలాగే అక్క. దేవకి, ఏమండి? తోటపల్లి నుంచి మన రైస్ మిల్ సూపర్వైజర్ వచ్చారు. రమ్మనండి. సరే. నమస్కారం అమ్మా. నమస్తే రంగనాథం. బాగున్నావా? బాగున్నానమ్మా. ఏంటి విశేషాలు? ఈ మధ్య ఏదో మంచి పదవి వచ్చినట్టుంది. అవునమ్మా, మండలంలో రైస్ మిల్ సూపర్వైజర్స్లో అందరి మీద నన్ను హెడ్గా చేశారు కదమ్మా. థ్యాంక్స్ అమ్మా. పదవి పెరిగింది, దానికి తోడు జీతం కూడా పెరిగిందనుకుంటాను. ఎంత పెంచాం? ఇంతకుముందు 40,000 ఇచ్చాం, ఇప్పుడు 50,000 ఇస్తున్నాం అక్క. అంటే స్థాయి పెరిగింది, జీతము పెరిగింది. గుడ్. అవును, ఈ మధ్య నే విన్నది నిజమేనా? ఏం విన్నారమ్మా? మీ ఆవిడకి విడాకులిస్తున్నావట. అవును మేడం. పెళ్ళై ఎంతకాలమైంది? 2 ఏళ్ళయిందమ్మా. సమస్య ఏమిటి? సమస్య ఏం లేదమ్మా, ఒట్టి ముద్దుమోహం. ఏదో మామయ్య కూతురని చేసుకున్నాను. ఆ విషయాలన్నీ పెళ్లికి ముందు తెలీదా? తెలుసు మేడం. అప్పుడు మా పెద్దోళ్ళంతా కలిసి నాకు అంటగట్టారు. 2 ఏళ్లు కాపురం చేసి ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయికి విడాకులిస్తే పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏం కాదులే మేడం. దాని పెడమొహానికి మా మామయ్య ఎవరినో ఒకరు తెచ్చి కట్టబెడతాడు. నీతో జీవితం అనుకుని ఇప్పుడు మరొకరితో కలిసి ఆ అమ్మాయి ఎలా బ్రతుకుతుంది? అలవాటైపోద్ది మేడం. నిన్నటి దాకా నాతో ఉంది, రేపు గంతకి దగ్గర బొంద ఎవడో వస్తాడు, వాడితో ఉంటుంది. పుట్టిళ్ళు మర్చిపోయి అత్తింట్లో ఉండే ఆడోళ్ళకి అదేం పెద్ద కష్టం కాదు మేడం. స్థాయి మారక ముందు అందంగా కనిపించిన భార్య స్థాయి మారేసరికి అందవిహీనంగా కనిపిస్తోందా? చదువు రాకపోతే భార్యగా పనికిరాదు. ఆ పల్లెటూరి అమ్మాయి కష్టంలో నీకు అందం కనిపించడం లేదా? ఏమన్నా? పుట్టింటిని మర్చిపోయి మెట్టింటిలో కలిసిపోయిన ఆడదానికి ఏదీ కష్టం కాదా? ఏయ్, పుట్టింటిని ఏ ఆడది మర్చిపోదురా? అత్తింటి బాధ్యతల చాటున పుట్టింటి జ్ఞాపకాలు దాచుకుని చాటుగా చూసుకుంటూనే ఉంటుంది. నీకు ఎంత చేసినా నా గురించి ఆలోచించడం లేదంటూ వేధించే నీలాంటి వాడు భర్తగా ఉంటే పుట్టింటి గురించి ఆలోచించే అవకాశం
ఎంతమంది ఆడవాళ్ళకొస్తుంది? నీ వంశాన్ని నిలబెట్టి నీ ఇంటి పేరు సమాధి కాకుండా కాపాడే నీ భార్యకి నువ్విచ్చే విలువ ఇదా? ఇంతకాలం నచ్చిన భార్య ఇప్పుడు నచ్చడం లేదంటే అందుకు కారణం నీ స్థాయి పెరగడం, నీ జీతం పెరగడం, అంతే కదా? స్థాయి మారితే మగాడ ఆలోచన మారుతుందేమో కానీ ఆడదాని ఆలోచన చచ్చే వరకు మారదు. నువ్వేంటి తనకు విడాకులిచ్చేది? అనసూయ